సినిమా ఫస్ట్ నుంచి షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి అనుకున్నాం. ఏంటంటే బ్రేకప్ మీద ఇంతవరకు చాలా వచ్చినాయి కానీ ఇలాంటి పాయింట్ తోటి కథలు రాలేదు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ఎమోషన్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి చాలా వరకు మనకి ఏంటంటే పెళ్ళి అయ్యాక విడాకుల కోసం కోర్టుకు వస్తారు. బట్ ఇక్కడ ప్రేమించుకున్నాక విడాకుల కోసం మనం కాకుండా ప్రేమ కోసం కోర్టుకు వచ్చి పెళ్లి ద్వారా బయటకు వస్తారు. కాన్సెప్ట్ అయితే చాలా వెరీ గుడ్. సో గణేష్ గారు చాలా అద్భుతంగా చేశాడు సినిమా. చాలా అత్యంతం ఎక్కడ బోర్ లేకుండా నీట్గా దాన్ని కవర్ చేశాడు. సో అలాగే మిగతా యాక్టర్స్ ముక్తార్ గారు కానీ, హీరో ఫాదర్ కానీ, సత్యకృష్ణ గారు కానీ, నా క్యారెక్టర్ కానీ, హీరో ఫ్రెండ్, అలాగే ఫోటోగ్రాఫీ, డైరెక్షన్ సైడ్, డైలాగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ గణేష్ పూడి. అంటే బేసికలీ ఆయన అండమాన్ నుంచి వచ్చి తెలుగు సినిమాని ఇంత అద్భుతంగా తీశాడంటే చాలా గొప్ప విషయం. అన్ని చోట్ల నుంచి నాకు బాగా వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టైప్ అండ్ ఒక కోర్టు కేసు. కంగ్రాచులేషన్స్ సార్. సారథి కొత్త రోల్ అడ్వకేట్ కింద కేసు దొరికింది సార్ మీకు? థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు ప్రశాంత్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేము ఇద్దరం కలిసి ఒకటి చేసాం. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మూవీ సెకండ్ పార్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది. అసలు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఒక మెసేజ్ ఉంది మూవీలో. థ్యాంక్ యూ. హాయ్, మూవీ చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఆ మూవీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే వాస్ రియలీ వెరీ గుడ్ అండ్ స్టోరీ సెలెక్షన్ అంటే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. ఈ మూవీని అందరూ తప్పకుండా వాచ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ టీమ్. ఈ మూవీ ఇప్పటి జనరేషన్ కు చూడొచ్చు తప్పకుండా. ఈ సినిమా మా డైరెక్టర్ గారు గణేష్ సార్ గారు ఎంతో కష్టపడి ఇక్కడ హైదరాబాద్ లో 15 days షూటింగ్ చేశాము. మిగతాదంతా అండమాన్ లో చేశారు. ఈ మూవీలో నేను కూడా చేశాను. మేము చాలా కష్టపడ్డాం, రాత్రి పగలు కూడా చేశాము. ఇక్కడ డైరెక్టర్ గారు కానీ, మా హీరో గారు, మా హీరోయిన్ గారు అందరు బాగా చేశారు. అందరికి ఆల్ ది బెస్ట్. చాలా సూపర్ ఉంది సినిమా. ఇప్పటి जनरेशन తప్పనిసరిగా చూడవలసిన మూవీ ఇది. तो सिनेमा के बहुत बढ़िया था. तो स्टोरी सिलेक्शन सब कुछ बहुत बढ़िया था, बहुत यूनिक था. तो बहुत एंटरटेनमेंट मूवी है. जैसा लव फेलियर बोल के सोचते उस तरह नहीं है, अब सक्सेस होता है मूवी में. बहुत बढ़िया मूवी है. सब लोग आओ, बहुत एंटरटेनिंग रहेगा. थैंक यू. ఫాదర్ గురించి బాగానే ఉంది. అందరు తప్పకుండా చూడాల్సింది మూవీ. బాగుంది మూవీ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం కాకుండా సెకండ్ హాఫ్ బ్రేకప్ అయినప్పటి నుంచి అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఒక తండ్రిగా ఏం చేయాలో తన కర్తవ్యాన్ని అంతా వాళ్ళ ఫాదరు కొడుకు కోసము అంతా చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. కానీ అది తన కొడుకు తెలుసుకోలేకపోయాడు. చివరాఖరిలో తెలుసుకొని రియలైజ్ అయ్యాడు. సో రియలైజ్ అవి అతని యొక్క కేసుని విత్డ్రాల్ చేసుకున్నాడు. చాలా మంచి కాన్సెప్ట్ తో తీసిన మూవీ ఇది. చాలా అందరూ చూడాలి. అందరూ ఇలాంటి హీరోయిన్లను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. ఇక ముందు ఇంకా మంచి సక్సెస్ తీసుకురావాలి వీళ్ళని చెప్పి కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది అండ్ కంగ్రాట్స్ టు దెమ్ మోర్ మూవీస్. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. యూత్ అన్నది తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. సాంగ్స్ అయితే అదరగొట్టింది అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే తిని ఫస్ట్ మూవీ అయినా హీరోది ఎక్సలెంట్ అండ్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ మనం చెప్తామా ఏమన్నా చాలా. రేటింగా 10. యూత్ అయితే కంపల్సరీ చూడాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ అయితేనే అన్నమాట తెలిసేది. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు పెట్టుకునేది అనేది ఎవ్వరికి తెలియదు. ఈ స్టోరీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే, అంటే మన ఫీలింగ్స్ అనేది అవతల పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే తెలుస్తుంది అని డైరెక్టర్ గారు అయితే ఈ వ్యూలో చెప్పారు. కానీ చాలా బాగా చెప్పారు.
మూవీ అయితే అందరూ తప్పకుండా చూడండి. మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇప్పుడు యూత్ కే కాదు, పేరెంట్స్ పిల్లలకి ఇద్దరికి బాండింగ్ అండ్ యూత్ బాగా ఈ సినిమా చూసి మంచి విషయం అయితే ఇందులో ఉంది. మీరు చూసి దీన్ని సపోర్ట్ చేసి పెద్ద విజయం దీనికి సమకూర్చాలని కోరుకుంటున్నాను. मूवी बहुत अच्छा है, सब बच्चों ने सबने बहुत अच्छा काम करा है, देखिए सब लोग पब्लिक। मेरी बेटी है हीरोइन, मुझे पूरी मूवी पसंद आई ऑल। हीरो की एक्टिंग बहुत है, बहुत मेहनत करी है उसने, बहुत अच्छा काम करा है, बहुत अच्छी डायरेक्शन नंबर 1। మూవీ చాలా బాగుంది అండ్ మా ఫాదర్ పాత్ర ఇంకా చాలా బాగుంది. మెయిన్ గా నేను ఇందులో ఫాదర్ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వెరీ ఎమోషన్ అండ్ వెరీ కనెక్టెడ్ ఫర్ దిస్ జనరేషన్ అని చెప్తా. అండ్ మెయిన్లీ దట్ ఈక్వాలిటీ అనేది ఫీమేల్ అండ్ మెయిల్ కు ఉండాలని ఈక్వాలిటీ పాయింట్ అనేది చాలా బాగుంది. అఫ్ కోర్స్ అందరిది బాగుంది, వీళ్ళది అని లేదు. హీరో హీరోయిన్ అండ్ మా ఫాదర్ సీనియర్ యాక్టర్స్ అందరిది బాగుంది. వీళ్ళది అని స్పెసిఫిక్ గా చెప్పలేము. ఎవరికి ఏ క్యారెక్టర్ కి వాళ్ళు చాలా బాగా చేశారు. టూ గుడ్, చాలా బాగుంది. అండ్ ఆ కొత్త పాయింట్ అనేది ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా తీశారు, బాగుంది. అబ్బాయిలు కూడా అలాగే బాధపడతారని ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే అన్ని సినిమాలలో అబ్బాయిలే కదా, అమ్మాయిలే కదా, అబ్బాయి అలాంటోడు ఇలాంటోడు అని చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాగా డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా చూపించారు. సూపర్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టులు చేస్తున్నట్టుంది. కొత్త వాళ్ళు ఎలాగ లేనే లేదు, ఒక పెద్ద ఆర్టిస్టులు ఒక 2-3 మూవీలు చేస్తారు వీళ్ళు అన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది. సూపర్. డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే హీరో హీరోయిన్ గారు అందరికి కంగ్రాచులేషన్. మీరు పెట్టిన డబ్బు ఖచ్చితంగా రావాలి. సూపర్, ఆల్ ద బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ మొత్తం చాలా బాగుంది. మెయిన్ గా నాకు హీరో అన్న డైలాగ్స్ చాలా నచ్చాయి. సూపర్, మస్ట్ వాచ్. చూడండి అందరూ తప్పకుండా. నాకు నచ్చిన సీన్ అంటే అందులో నేను కూడా ఉన్నా. నాకైతే ఫాదర్ సీన్ చాలా ఎమోషనల్ అనిపించింది. మెయిన్ గా హీరో అన్న ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. అన్న ఈజ్ మై సో క్లోజ్. సో చాలా బాగుంది, చూడండి తప్పకుండా చూడండి. ఒక కోర్ట్ కేస్ తప్పకుండా కావాలి, కానీ ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసి కేసులు పెట్టుకోవద్దు, గొడవలు పడవద్దు. సాల్వ్ చేసుకోండి, ఆలోచించండి, సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు ఉన్న యూత్ కి మంచి కంటెంట్ తో వచ్చారు డైరెక్టర్ గారు. సో మంచి కనెక్ట్ అవుతుంది అందరికి. అందరు తప్పకుండా ఈ మూవీని చూడాలి. దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఫాదర్ కి సన్ కి బాండింగ్ కానీ, వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు ఎలాగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ ని, అదంతా బాగా చూపించారు. సో చాలా బాగా అనిపించింది. అందరూ థియేటర్కి వచ్చి ఒక కోర్ట్ కేసు మూవీని చూడాలి. ఇప్పుడు ఉన్న జెన్జీ జనరేషన్ అంతా చూడాల్సిన సినిమా. ఇప్పుడున్న జనరేషన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, దానిపైన ఎట్లా డిపెండ్ అయి ఉందనే సిచ్యువేషన్ పైన ఈ మూవీ తీశారు. సో పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ మూవీ చూడాల్సి ఉంటుంది. చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అండమాన్ నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీసి మంచి కంటెంట్ తీసుకొచ్చారు. సో హీరో గారి యాక్టింగ్ బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ హీరోయిన్ హీరో మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది. కొన్ని ఫాదర్ ఎమోషన్స్, బాండింగ్ అవన్నీ బాగా చూపించారు. అండ్ ఇదే ఒక మేబీ తమిళ్లో చేస్తుంటే ఈ పాడికి ఒక రేంజ్ లో ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు. తెలుగు సినిమా అవడం వల్ల ఆ సపోర్ట్ దొరకలేదని నా ఫీలింగ్. అంతే, చాలా నచ్చింది నాకు. డెబ్యూట్ మూవీ అన్నా సరే బాగా వచ్చింది. హీరోది అండ్ హీరోయిన్ కూడా తన వంతు సూపర్ అసలు. బట్ హీరోది ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దాని వల్ల ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. జడ్జి అనే కాదు, మిలీనియన్స్ అందరికీ బాగుంటది. పేరెంట్స్ కూడా చూడొచ్చు, ఆ ఇంపాక్ట్ ఉంది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి ఫాదర్ అంటే కోపం ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఈ మూవీలో ఫాదర్ బ్యాలెన్స్ చేసే విధానం చూపించారు, అది ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. 4. మీరందరూ తప్పకుండా మన తెలుగు సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. తమిళ సినిమాలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, తెలుగు సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ ఇంకొంచెం కొత్త యాక్టర్స్ వస్తారు, కొత్త టీం వస్తుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది. సూపర్ అండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.
స్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ దే జస్ట్ లివ్ అంటే వాళ్ళు జీవించేశారనమాట మూవీలో. అండ్ డైరెక్షన్ కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ స్పెషల్గా నాకు మూవీలో నచ్చిన పార్ట్ ఏంటంటే లైక్ ఇంటర్వెల్ సీన్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా సీన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ సింప్లీ సూపర్బ్ అండి. యా, యాక్టింగ్ ఒకళ్ళు బాగుంది అని చెప్పలేను, ఎందుకంటే ఆ టీం అంతా కష్టపడి ఒక సినిమా తెరకెక్కించారు కాబట్టి ఎవ్రీవన్ రాక్డ్ ఇట్. అండ్ స్పెషల్ గా హీరో అండ్ హీరోయిన్ అసలు ఈ సినిమాకి ప్రాణం పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. డైరెక్షన్ వెరీ వెరీ వెల్ అండి, చాలా అంటే చాలా బాగుంది. యా యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఒక జనరేషన్ తగ్గట్టు ఉంది. ఇది అందరు ఇది ఒకసారి చూడాల్సిన మూవీ. ఇది వై బికాజ్ అందరికి కావాల్సిన కంటెంట్ ఉంది ఇందులో. బేసికలీ ఇది అందరికి స్టోరీ నచ్చుద్దని అనుకుంటున్నా. డిఫరెంట్ కాన్సెప్ట్, ఓకే ఫైన్. ఆల్ గుడ్, నో ల్యాక్స్. మంచిగా నచ్చిన ఫిలిం హీరో రియలైజ్ అవ్వడం లాస్ట్ కి. డైరెక్టర్ ఇప్పుడు కొత్త డైరెక్టర్, బట్ ఒక బాగా ఎప్పటి నుంచో చేసిన డైరెక్టర్ లాగా ఉన్నారు. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్ కి మనం ఆపర్చునిటీస్ ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకంటే యంగ్ జనరేషన్ కి కొత్త డైరెక్టర్స్ చాలా అవసరం. అండ్ నాకు నచ్చిన కంటెంట్ ఇలా తీయడం, డిఫరెంట్ వేలో చూపించడం అందరి వల్ల కాదు. సో ఈ డైరెక్టర్ నాకు బాగా నచ్చారు. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా తేవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుందన్న, కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ తో వచ్చినారు. ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్ కి ఇంకా మంచి ఛాన్సెస్. అన్న యాక్టింగ్ కూడా బాగా చేసిండు హీరో. చాలా బాగుంది సినిమా అయితే, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా యా, సినిమాలో అంటే ఒక అమ్మాయి పైన కేసు వేయడం, ఒక అబ్బాయి లాయల్ గా, అంటే బయట జరుగుతున్న సొసైటీ సేమ్ ఇట్లా ఇప్పుడు మొత్తం ఇలానే ఉంది కదా, దానిపైన కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్షన్ బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, మ్యూజిక్స్ కూడా బాగానే ఉన్నాయి. హీరో యాక్టింగ్ 5 కి 4 ఇస్తాను, 5.4.